సునీత విలియమ్స్ 8 డేస్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్లి తిరిగి రావాల్సిన నౌక టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల 9 నెలలు అంతరిక్షంలో స్టక్ అయిపోయిన ఓ మహిళ కథ. ప్రయాణించిన బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వారి తిరుగు ప్రయాణం రిస్క్ తో కూడుకున్నదని తేలింది. దీంతో వీరిద్దరూ లేకుండానే స్టార్ లైనర్ భూమిపైకి చేరుకుంది. సునీత విలియమ్స్ అంతరిక్షానికి ఎందుకు వెళ్ళింది? అంతరిక్షంలో 9 నెలలు ఎలా స్టక్ అయిపోయింది? ఇన్ని నెలల తర్వాత భూమి మీదకి ఎలా తిరిగి వచ్చింది? ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఒక కథ చెప్తా, మీరు ఆ కథలో ఉన్నట్లు ఒకసారి ఫీల్ అవ్వండి. మీరు ఒక పెద్ద హౌస్ లో ఒంటరిగా ఉన్నారు. ఇంటి చుట్టుపక్కల ఒక ఇల్లు గాని మానవ కదలికలు గాని అసలు లేవు. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండిద్ది? ఇంకొంచెం ఎక్స్టెండ్ కి వెళ్తే మీరు ఆ పెద్ద హౌస్ లో ఒక గదిలో లాక్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండిద్ది? ఇంకా ఎక్స్టెండ్ కి వెళ్తే మీరు ఆ గదిలో ఉన్న ఒక చిన్న బాక్స్ లో లాక్ అయిపోయి ఉన్నారు. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండిద్ది? కామెంట్ చేయండి. కానీ సునీత విలియమ్స్ 8 డేస్ లో వెళ్ళొద్దామని 9 మంత్స్ అంతరిక్షంలోనే స్టక్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఫీల్ అవ్వండి. కొన్ని దేశాల కొలాబరేషన్ తో 20 నవంబర్ 1998 ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని లాంచ్ చేశారు. ఏ యంత్రానికైనా మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ. దానికోసమే ఆస్ట్రోనట్స్ ని అంతరిక్షానికి తరచుగా పంపిస్తూ ఉంటారు. ఈ మెయింటెనెన్స్ లో భాగంగానే నాసా ఆస్ట్రోనట్స్ అయిన సునీత విలియమ్స్ అండ్ బజ్ విల్మోర్ ఇద్దరిని 5th జూన్ 2024 అంతరిక్షంలోకి పంపించారు. కానీ వాళ్ళు ప్రయాణించే స్పేస్ షిప్ లో కొన్ని సాంకేతిక లోపాలు రావడం వలన వాళ్ళు స్పేస్ లోనే స్టక్ అయిపోయారు. సునీత విలియమ్స్ కి ఇదేం కొత్త ఏం కాదు. ఇంతకు ముందే ఆమె అంతరిక్షంలోకి 3 టైమ్స్ సక్సెస్ఫుల్ గా వెళ్లి తిరిగి వచ్చారు. ఆమెకి అంతరిక్షంలో సంచరించిన రికార్డ్స్ చాలానే ఉన్నాయి. కాబట్టి ఆమెకి ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోగల కెపాసిటీ ఉంది. సునీత విలియమ్స్ ఎలాగో అలాగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి చేరుకున్నా తిరిగి రావడానికి చాలా సమస్యలే ఎదురయ్యాయి. హీలియం లీక్స్, టెక్నికల్ ఎర్రర్స్ అంటూ ఆమెను 9 మంత్స్ పాటు అక్కడే ఇబ్బంది పెట్టాయి. కానీ మొత్తానికి 9 మంత్స్ తర్వాత తిరిగి ఎర్త్ కి రావడానికి అన్ని రంగాలు కలిసి సిద్ధం చేశారు. ఎలాన్ మస్క్ క్రూ 9 క్యాప్సిల్ సునీత విలియమ్స్ తీసుకురావడానికి ప్రధాన పాత్ర వహించింది. ఈసారి ఎటువంటి లోపాలు లేకుండా డ్రాగన్ క్యాప్సిల్ కి చాలా జాగ్రత్తలే తీసుకున్నారు. సునీత విలియమ్స్ ఎక్కడ ల్యాండ్ అవ్వాలో కోఆర్డినేట్స్ అన్ని ముందుగానే సెట్ చేసి డాకింగ్ క్యాప్సిల్ ని అన్డాక్ చేశారు. అన్డాక్ అయిన క్యాప్సిల్ భూకక్షలో ప్రవేశించి భూమి చుట్టూ తిరుగుతూ భూమి గురుత్వాకర్షణ వల్ల డ్రాగన్ క్యాప్సిల్ ఎర్త్ వైపు బలంగా లాక్కుంటూ డ్రాగన్ క్యాప్సిల్ ని ఎర్త్ సర్ఫేస్ ని బలంగా తాకేలా చేస్తుంది. అందుకే ఆ స్పీడ్ నియంత్రించడానికి స్ప్లాష్ డౌన్ చేస్తారు. అంటే భూమిని తాకే కొద్ది దూరం నుండే పారాషూట్లు ఓపెన్ అయ్యి వాటి వేగాన్ని తగ్గిస్తూ వస్తాయి. వీటి ద్వారా క్యాప్సిల్ క్లాష్ ల్యాండింగ్ అవ్వకుండా స్మూత్ గా ల్యాండ్ అవుతుంది. మొత్తానికి సునీత విలియమ్స్ ప్రపంచానికి స్వాగతం పలుకుతూ క్రూ 9 క్యాప్సిల్ 18th మార్చ్ 2025 2:57 PM కి సముద్రంలో సేఫ్ గా ల్యాండ్ అయింది.